ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక రామయ్య అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను చాలా సాదాసీదా మనసుతో నిజాయితీగా ఉండేవాడు. ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడేవాడు కాదు. అతనికి అబద్ధం చెప్పడం అన్నా, మోసం చేయడం అన్నా అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందరితో మంచిగా మాట్లాడుతూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. రామయ్యకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. అందులోనూ బ్రాహ్మణుడు కాబట్టి ఎక్కువగా పూజలు చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజలు చేయడం, దేవుణ్ణి స్మరించడం, తన పని తాను చేసుకుంటూ జీవించడమే తన జీవన విధానం. ఒకరోజు గ్రామంలో ఒక విశేషమైన పూజ జరిపించాల్సి వస్తుంది. ఆ పూజ కోసం ఒక మంచి మేక అవసరం పడుతుంది. అందుకే బ్రాహ్మణుడు మార్కెట్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి చేతిలో కొంత డబ్బు పట్టుకొని ఆయన మార్కెట్కి వెళ్తాడు మేకని కొనుగోలు చేయడానికి. అతనికి మార్కెట్కి వెళ్ళాక ఒక దగ్గర చాలా మేకలు ఉండి బాగా కనిపిస్తాయి. అప్పుడు బ్రాహ్మణుడు ఇక్కడ మేకలు చాలా బలంగా మంచిగా కనిపిస్తున్నాయి అని ఆ మేకల దగ్గరికి వెళ్తాడు. వాటి దగ్గరికి వెళ్ళగానే ఆ మేకల యజమాని ఏ మేక కావాలయ్యా మీకు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మా గ్రామంలో ఒక పూజ జరిపించాల్సి ఉంది. దానికోసం ఒక మంచి మేక చూపించండి, ఒక మంచి మేకను ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు ఆ యజమాని సరే అయ్యా, మీకోసం నేను ఒక మంచి మేకను చూపిస్తాను. ఇదిగోండి, ఈ తెల్ల మేక చాలా బలంగా చాలా మంచిగా ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ తెల్ల మేకని తీసుకొని వెళ్తాడు. ఆ బ్రాహ్మణుడు మేకను తీసుకొని ఇంటి వైపు బయలుదేరతాడు. మనసులో పూజ గురించి ఆలోచిస్తూ సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు మనసులో అనుకుంటాడు, అబ్బా, నేను పూజ కోసం మంచి మేకను కొనుగోలు చేశాను అని ముందుకు నడుస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ దారిలో ముగ్గురు మోసగాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళెప్పుడూ ఇతరులను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దొంగిలించేవారు. బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్లడం చూసి వారికి ఒక చెడ్డ ఆలోచన కలుగుతుంది. ఆ మేకను దొంగతనం చెయ్యాలి అని వాళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకుంటారు. నేరుగా తీసుకుంటే అతను ఇవ్వడు, అతని మనసు మోసం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. మొదటి మోసగాడు ముందుగా వెళ్ళి బ్రాహ్మణుడిని ఆపాడు. అయ్యా, మీరు ఇంత పవిత్రమైన బ్రాహ్మణుడై ఉండి కుక్కను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అన్నాడు. ఇది విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏమిటి కుక్కనా? ఇది కుక్క కాదు, ఇది మేక అని స్పష్టంగా చెప్పాడు. ఈ మనిషికి ఏమైంది అనుకుంటూ ముందుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్ళాక రెండో మోసగాడు ఎదురయ్యాడు. అతను కూడా అదే మాట అంటాడు. అయ్యా, మీరు ధర్మం తెలిసిన వారు కదా, కుక్కను ఎందుకు తీసుకెళ్తున్నారు? పాపం కదా అని అంటాడు. ఈసారి బ్రాహ్మణుడు కొంచెం అయోమయంలో పడ్డాడు. మొదటివాడు కూడా ఇదే అన్నాడు, ఇప్పుడు ఇతను అదే మాట అంటున్నాడు, ఏమో అని మనసులో అనుకున్నాడు. కానీ ఇంకా పూర్తిగా నమ్మలేదు. నా కళ్ళకు కనిపించింది మేకే అని అనుకొని ముందుకు సాగాడు. ఇదేంటి, దీన్ని అందరూ కుక్క అంటున్నారు, నా కళ్ళకి మాత్రం మేకలాగే కనిపిస్తుంది కదా అని ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక మూడో మోసగాడు వచ్చాడు. అతను పెద్దగా నవ్వుతూ ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణుడా, ఇంత దూరం నువ్వు కుక్కను తీసుకొని వచ్చావు, పాపం కదా, ఇలాంటి పని మీకు శోభించదు అని అంటాడు. ఇప్పుడు బ్రాహ్మణుడి మనసు పూర్తిగా మారిపోయింది. ముగ్గురు ఒకే మాట చెబుతున్నారు, అయితే నేనే తప్పుగా చూశానేమో అని, నిజంగా కుక్కే అయి ఉండొచ్చు అని అనుకుంటాడు. తన కళ్ళ మీద కన్నా ఇతరుల మాట మీదే నమ్మకం పెట్టుకున్నాడు. అయ్యో, నేను తెలియక పాపం చేస్తున్నానేమో అని భయపడి ఆ మేకను అక్కడే వదిలేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు వెళ్ళిన వెంటనే ఆ ముగ్గురు మోసగాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మేకను పట్టుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఈ బ్రాహ్మణుడు మనం చెప్పిన మాటలు విని ఈ మేకను ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు, మన ప్లాన్ వర్కౌట్ అయింది అని అందరూ నవ్వుకుంటూ ఆ మేకను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ బ్రాహ్మణుడు అదే మేక గురించి ఆలోచిస్తూ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు అతనికి నెమ్మదిగా నిజం అర్థమవుతుంది. నన్ను మోసం చేసి నా మేకను తీసుకెళ్లారు. నేను నా కళ్ళతో చూసిన నిజాన్ని నమ్మలేదు. ఇతరుల అబద్ధాన్ని నమ్మి నా మేకను కోల్పోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఇకపై ఎవరి మాటనైనా ఆలోచించి నమ్మాలి అని నిర్ణయించుకున్నాడు.
ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? అబద్ధాలను పదే పదే చెబితే నిజమై నమ్మే ప్రమాదం ఉంటుంది. తన జ్ఞానంపై, తన అనుభవంపై నమ్మకం లేకపోతే మనమే మనల్ని మోసం చేసుకున్నట్లు అవుతుంది. పిల్లలు, మీకోసం ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్. థ్యాంక్ యూ.